హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చర్ల అనమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ మీకు చూపించబోతున్న వీడియో ఏంటంటే ఆలు వంకాయ ఫ్రై అనమాట. సో కలిపి వండితే సూపర్గా ఉంటుంది. నా స్టైల్లో ఎలా వండుతానో చేసి చూపించేస్తాను. సో ఆలు, వంకాయ, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఇవి 4 ఉంటే చాలండి, వండేయచ్చు ఫ్రై. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుందని మీరే చెప్తారు. సో ఫస్ట్ కళాయి తీసేసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసి పోపు సమాన్ వేసేయాలి. పోపు సమాన్ తర్వాత కొన్ని గ్రీన్ చిల్లీ పీసెస్ వేసి ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ వేసి, అంటే ఆనియన్స్ మీ ఇష్టం, 1 or 2 కూడా తీసుకోవచ్చు. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. ఆనియన్స్ వేసి మంచిగా ఆయిల్లో ఇట్లా వేగాలన్నమాట. భలే ఉంటుంది, ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ వేసాక కొంచెం అలా ఫుల్ పెట్టేసి హైలో పెట్టేసి అట్లా కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ మళ్ళీ మాడిపోతే కర్రీ చేదుగా ఉంటుంది అనమాట, టేస్ట్ పోతుంది. సో ఆనియన్స్ కూడా కొంచెం వేగిన తర్వాత కావాల్సినంత పసుపు వేసి, పసుపు మాత్రం నేను ఎక్కువనే వేస్తానండి, ఎందుకంటే చాలా మంచిది కదా యాంటీబయోటిక్ పసుపు. సో నేను ఎక్కువ వాడతాను. పసుపు వేసేసి మంచిగా కలిపేసి కొంచెం హైలోనే పెట్టేసి కలుపుతూ ఉండాలి. పక్కకు వెళ్ళిపోతే మాడిపోతాయి అన్నమాట, అప్పుడు కర్రీ అసలే బాగోదు. సో ఆనియన్స్ కూడా బాగా వేగాక ఫస్ట్ పొటాటో ముక్కలు వేసేస్తాను అనమాట. ఆలు ముక్కలు, ఎందుకంటే ఫస్ట్ వంకాయ వేసామనుకోండి అది త్వరగా మగ్గిపోతుంది కదా. సో మళ్ళీ ఆలు వేసా అది ఉడికేలోపు వంకాయ మొత్తాన్ని కనబడకుండా వెళ్ళిపోతుంది అనమాట, మొత్తం అంటే గుజ్జు గుజ్జు అయిపోతుంది అనమాట కర్రీ. సో అలా కాకుండా పీసులు కనిపించాలంటే ఫస్ట్ మనం పొటాటో ముక్కలు వేయాలన్నమాట. వేసాక ఒక 2 minutes తర్వాత కలిపి మళ్ళీ అప్పుడు మనం బ్రింజల్ పీసెస్ వంకాయ ముక్కలు వేయాలన్నమాట. వేసేసి కలిపి నీట్గా ఒక 10 నిమిషాలు అలా పక్కకు మూత పెట్టేసి వదిలేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కావాల్సినంత ఉప్పు వేయండి. ఫస్ట్ ఏం ఉప్పు వేయకూడదు, ఎందుకంటే మనకు అన్ని కూరల్లో ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది, కానీ ఆలుకి మాత్రం ఉప్పు వేస్తే తొందరగా ఉడకదు, కాబట్టి ఉప్పు తర్వాత వేయాలి. సో అలాగా ఉప్పు వేసేసాను అనమాట. వేసినాక ఒకసారి కలిపేసి నీట్గా క్యాప్ పెట్టేసి ఒక 10 నిమిషాలు పావుగంట అలా వదిలేయాలి. క్యాప్ తీయకూడదు, ఒక 10 నిమిషాలు పావుగంట క్యాప్ పెట్టేసి వదిలేయాలన్నమాట. అప్పుడు ఆ మంచిగా వేడి ఆవిరికి ఆ పీసెస్ తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఉడికినాక కారం మనకు కావాల్సినంత వేసేసి, కొంచెం కారం కూడా ఎక్కువనే తింటాం అనుకోండి మేము, కారం కూడా కావాల్సినంత వేసి కలిపి చూస్తున్నాను అనమాట. పీసు ఎలా ఉడికిందనేసి చూపిస్తున్నాను అనమాట. మనకి మగ్గిందా లేదా అని తెలియాలంటే కొంచెం ఒక పీస్ ఇలా గరిటెతోటి మనం తుంపితే అర్థమైపోతుంది కర్రీ ఉడికిందా. చూసారు కదా, చాలా బాగా ఉడికింది. సో అలా మనకి ఏంటంటే ఫ్రై ఇట్లా మంచిగా కనిపించాలి, మనం అన్నంలో వేసుకున్నప్పుడు ఇట్లా మనకి ఆ ఆలు వంకాయ ముక్కలు తగలాలన్నమాట. చాలా బాగుంటుంది. చూసారు కదా ఫైనల్లీ కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసాను. చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.